సో గైస్ అండ్ ఈ వీడియోలో నేను మీకు బ్లూబెర్రీ నుంచి 19 ఇంచ్ ఎల్ఈడి మానిటర్ అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఈ వీడియోలో వచ్చేసరికి దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ దీని అన్బాక్సింగ్ అండ్ ఆల్సో మనం ఈ బ్లూబెర్రీ మానిటర్ పర్చేస్ చేయొచ్చా అండ్ ఆల్సో దీని ప్రైస్ సెగ్మెంట్కి ఇది జస్టిఫికేషన్ చేస్తుందా లేదా ఈ మానిటర్ అండ్ మీరు దీన్ని కొనొచ్చా కొనకూడదా అనేది ఫుల్ డెప్త్ ఇన్ రివ్యూ అండ్ ఆల్సో అన్బాక్సింగ్ వీడియో నేను మీకు చేస్తాను. సో దానికన్నా మనం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోకండి. కింద మనకి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కదా, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో ఇన్స్టాగ్రామ్లో కూడా నేను రీల్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అండ్ మన ఛానల్లో కూడా రీల్స్ అప్లోడ్ చేస్తున్నాను. మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ దీని స్పెసిఫికేషన్స్ చూసిన తర్వాత దీని అన్బాక్సింగ్ మనం అయితే చేద్దాం అనమాట. సో ఫస్ట్ దీని స్పెసిఫికేషన్స్ మనకి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి మనకి 19 ఇంచ్ వైడ్ మానిటర్ అనమాట విత్ ఎల్సీడీ మానిటర్ చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి 300 మ్యాక్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకి ఎక్స్టెండెడ్ వ్యూయింగ్ యాంగిల్ అయితే ఉందన్నమాట విత్ మ్యాజికల్ యాంగిల్ అయితే చెప్పుకోవచ్చు మనం. అండ్ దీంట్లో మనకి స్మార్ట్ పవర్ సేవింగ్ అయితే ఉంది. సో మనకి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే ఉందన్నమాట. అండ్ మనకి ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. అండ్ ఇప్పుడు నేను మీకు దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఒకసారి మీరు అన్బాక్సింగ్ అయితే చూసేసేయండి. సో ఫస్ట్ దీని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో మానిటర్ డిస్ప్లేతో పాటు ఇలాగైతే వస్తుంది అనమాట. అండ్ దీంట్లో మనకి ఒక స్టాండ్ అయితే ఇచ్చాడు. సో యా ఒక స్టాండ్ అయితే ఉంది, కింద పెడదాం. అండ్ ఇందులో మనకి యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చాడు అనమాట, ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేసి. మీరు నా వీడియో చేస్తే మీకు మ్యాక్సిమం అవసరం లేదు. అండ్ దీంట్లో మనకు ఒక హెచ్డిఎంఐ కేబుల్ అయితే ఇచ్చాడు. హెచ్డిఎంఐ కేబుల్ ఇచ్చాడు. నార్మల్ మనకు ఒక పవర్ కేబుల్ కూడా అయితే ఇచ్చాడు అనమాట. సింపుల్. ఇంకా డైరెక్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మన మానిటర్ అనే చెప్పుకోవచ్చు. మానిటర్ సరికి బ్లూబెర్రీ మానిటర్ అనమాట. బ్లూబెర్రీ మానిటర్ సరికి చాలా తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో ది బెస్ట్ మానిటర్ అయితే చెప్తాను. సో చాలా అయితే బాగుంది. అండ్ మనం దీన్ని బ్యాక్ సైడ్ చూసుకునేసరికి మనకి ఒక బీజే పోర్ట్ అయితే ఇచ్చాడు అండ్ ఒక హెచ్డిఎంఐ కేబుల్ అయితే ఇచ్చాడు అనమాట. సో దీంట్లో పవర్ కేబుల్ అయితే ఇచ్చాడు. అండ్ ఇందులో మనం చూసుకుంటే చాలా వరకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను మీకు ఈ ఆప్షన్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే దీనికి మానిటర్ స్టాండ్ ఇచ్చాడు కదా. సో ఫస్ట్ ఆ స్టాండ్ అయితే బిగించేద్దాం. సో మనకి స్టాండ్ ఇలా అయితే వస్తుంది అనమాట. సింపుల్ మానిటర్ అనేది అయితే సెట్ అయిపోయింది. మీరు హోల్ 360 డిగ్రీస్ వరకు ఇలా తిప్పుకోవచ్చు. మీకు ఈ ఆప్షన్ కూడా అయితే ఉంటుంది అనమాట మీకు. అండ్ ఇంకో ఆప్షన్ ఏంటంటే కొంచెం ముందరికి వెనక్కి ఇలా టిల్ట్ కూడా మీరు అయితే చేసుకోవచ్చు. సో దీని అన్బాక్సింగ్ అయితే ఇది. సో గైస్ ఫైనల్గా సెటప్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు దీన్ని మీరు ఓవర్వ్యూ అయితే చూసుకోవచ్చు. చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉందన్నమాట. అండ్ నేను చాలా సాటిస్ఫై అయితే అయ్యాను. సో ఇప్పుడే మెయిన్ పార్ట్ ఆఫ్ ది వీడియో ఏంటంటే ఇది మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా అండ్ ఇది ఎవరి కోసం ఈ మానిటర్ వచ్చేసరికి దీని ప్రైస్ సెగ్మెంట్ ఏంటి ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఫస్ట్ థింగ్స్ వచ్చేసరికి ఏంటంటే దీని డిజైన్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉందన్నమాట. అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి యాక్చువల్గా దీని ప్రైస్ గురించి చెప్పడం మర్చిపోయాను. దీని ప్రైస్ మామూలుగా ఆఫ్లైన్లో మనకి 5500 రూపీస్ అయితే ఉంది ఆఫ్లైన్లో. అండ్ నేను దీన్ని ఆఫ్లైన్ స్టోర్లో పర్చేస్ చేశాను. సో 5500 నుంచి నేను 4000 రూపీస్కి నేను ఈ మానిటర్ అయితే పర్చేస్ అయితే చేశాను అనమాట. అండ్ దీని ప్రైస్కి ఇది వర్త్ ఆఫ్ మనీయే కాదంటే 100 to 100% చెప్తాను. 4000 రూపాయలకి ఖచ్చితంగా మీరు ఈ మానిటర్ అయితే తీసుకోవచ్చు అనమాట. నేను మీకు 100% గ్యారంటీ అయితే ఇస్తాను. అండ్ ఇది ఎవరి కోసం అంటే ఈ మానిటర్ వచ్చేసరికి సో చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటాను వాళ్ళు, లేకపోతే లైవ్ స్ట్రీమింగ్ అంటే పెద్ద పెద్ద గేమ్స్ ఆడేసి లైవ్ స్ట్రీమింగ్ కాకుండా జస్ట్ మొబైల్ నుంచి లైవ్ స్ట్రీమింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో చూసారా, సో వాళ్ళకి కన్ఫర్మ్ మానిటర్ అయితే చెప్పుకోవచ్చు. చాలా మంచి మానిటర్ అనమాట. సో ఓబిఎస్ కూడా చాలా నీట్గా రన్ చేస్తుంది. నేను దీంట్లో 2 వీడియోస్ వరకు ఎడిట్ చేశాను. సో షార్ట్స్ అయితే నేను మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను కదా, ఆ 2 షార్ట్స్ నేను ఈ మానిటర్తోనే అన్బాక్సింగ్ అయితే చేశాను. చాలా బాగుంది క్లారిటీ. ఎడిటింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే చూసారో వాళ్ళు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. 19 ఇంచ్ మానిటర్ అంటే 4000 రూపాయలు అంత పెట్టలేను, ఏదో కొన్ని రోజుల వరకు వాడుకుంటాను ఎవరైతే అనుకుంటారు చూసారా వాళ్ళకి కన్ఫామ్గా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఈ మానిటర్ నేను మీకు 100% గ్యారంటీ అయితే ఇస్తాను. సో గైస్ నేను దీన్ని లింక్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లింక్స్ 2 ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రమే మీరు దీన్ని పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఎల్ఈడి డిస్ప్లే అయితే వస్తుంది. ఎల్సిడి డిస్ప్లేతో కాదు, ఎల్ఈడి డిస్ప్లే అనమాట. ఇప్పుడు వచ్చే మానిటర్స్ అన్ని ఎల్ఈడి మానిటర్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఎల్సిడి మానిటర్స్ అయితే ఇవి రావట్లేదు ప్రజెంట్ అయితే. సో ప్రజెంట్ ఇలా అయితే ఉందన్నమాట. దీంట్లో మనకి VGA పోర్ట్ సపోర్ట్ చేస్తుంది అండ్ ఆల్సో మనకి HDMI కేబుల్ కూడా మనకి సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో
4000 ప్రైస్ సెగ్మెంట్ లో మనకి ది బెస్ట్ మానిటర్ అయితే చెప్పుకోవచ్చు. తక్కువ ప్రైస్ సెగ్మెంట్ లో జస్ట్ ఫర్ ఎడిటింగ్ పర్పసెస్, యూట్యూబ్ వీడియోస్ చూడడానికి. ఎడిటింగ్ అంటే ప్రొఫెషనల్ ఎడిటింగ్ కాకుండా జస్ట్ నార్మల్ ఎడిటింగ్ ఎవరికి చేస్తారో సో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఈ మానిటర్ సరికి. సో ఎవరి దగ్గర అయితే ఇన్స్టిట్యూట్స్ లైక్ మనకి కోర్సెస్ అయితే చెప్తుంటారో, కంప్యూటర్ టీచింగ్ ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళకి తక్కువ ప్రైస్ సెగ్మెంట్ లో రన్ చేయాలంటే ది బెస్ట్ మానిటర్ నేనైతే చెప్తాను. ఇది గైస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియోస్ కనుక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలోయింగ్ అయితే ట్రై చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ అన్బాక్సింగ్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ బాయ్.